హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఎక్కువ శాతం బాగా పేరు వినిపిస్తున్నటువంటి హైవే ఏదైనా ఉంది అంటే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్లో, రియల్ ఎస్టేట్లో, మార్కెట్లో బాగా భూమి ఉన్నటువంటి హైవేస్లో వన్ ఆఫ్ ది హైవే శ్రీశైలం హైవే. సో ఈ శ్రీశైలం హైవేలో కూడా ఏంటంటే గతంలో మనం తీసుకుంటే ఫార్మాసిటీ అన్నారు, తర్వాత అది క్యాన్సల్ అనగానే చాలామంది ఏంటంటే భయపడ్డారు. తర్వాత ఒకటేసారి ఏమైపోయిందంటే ఇది ఫార్మాసిటీ కాస్త 4th సిటీ అవ్వగానే ఆ ప్రపోజల్ అయిన దగ్గర నుంచి మళ్ళీ రియల్ ఎస్టేట్ ఊపు అందుకుంది. ఎందుకంటే ఫస్ట్ అడ్వాంటేజ్ చూసుకుంటే ఈ హైవేలో మనకి సిటీకి చాలా దగ్గరుంది, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత వచ్చేసిందంటే ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరుంది. ఆ తర్వాత చూసుకుంటే మనకు ఆల్రెడీ తుక్కుగూడ వరకు మనకి సిటీ అంతా కూడా చాలా బాగా డెవలప్ అయిపోయింది, చాలా బాగా గ్రోత్ వచ్చేసింది. అండ్ రీసెంట్ టైంలో రెగ్యులర్గా నేను అన్ని ఏరియాలు కొన్ని విజిట్ చేస్తుంటాను కాబట్టి రీసెంట్ టైంలో నేను కొన్ని ఏరియాస్ విజిట్ చేసినప్పుడు, మరీ ముఖ్యంగా ఈ శ్రీశైలం హైవేని విజిట్ చేసినప్పుడు, ఈ హైవేలో తీసుకుంటే తుక్కుగూడ దగ్గర నుంచి మొదలు పెడితే కందుకూరు వరకు హైవే ఫేసింగ్లో ఏ వెంచర్లో టచ్ చేసినా సరే అబోవ్ 30,000 రూపీస్ ఉంది పర్ స్క్వేర్ యార్డ్. కందుకూరు వరకు 30,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ హైవే ఫేసింగ్ అయితే. ఒకవేళ దాంట్లో కనుక ఒక 200 ఎకరాలు, 300 ఎకరాలు, 500 ఎకరాల్లో లేఅవుట్ ఉంది, విల్లాస్ కట్టి అమ్ముతున్నారు అంటే ఒక్కొక్క విల్లా కాస్ట్ మోర్ దెన్ 3 CR వరకు ఉంది. అంటే ఏరియాని బట్టి ప్రైజెస్ అనేది మారుతున్నాయి అనమాట. ఆ తర్వాత తీసుకుంటే మనకి మీర్ఖాన్పేట వెళ్ళే 200 ఫీట్ రోడ్ కావచ్చు, తర్వాత కొత్తూరు నుంచి రైట్ సైడ్ రోడ్లు కావచ్చు, చాలా ప్రాజెక్ట్స్ వచ్చినాయి. అండ్ కందుకూరు అనేది ఈ ఏరియాలో రాసి పెట్టుకొని మీరు నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుంది. ఇది తుక్కుగూడ జంక్షన్ తర్వాత మళ్ళీ ఇంకేదైనా మంచి ఏరియా ఉంది, బాగా భూమి అయ్యే నెక్స్ట్ ఇమ్మీడియట్ ఏరియా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కందుకూరు అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అది చాలా సెంటర్లో ఉంటుంది. హార్డ్లీ ఒక 14 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది, 13 to 14 కిలోమీటర్స్ ఉంటుంది. అది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి నేదునూరు కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి కడతాల్ కావచ్చు, కడతాల్ దాటిన తర్వాత ఆమన్గల్ కావచ్చు. ఈ ఏరియాస్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ టెంపుల్ చుట్టూ డెవలప్మెంట్స్ మనం చూస్తున్నాం. టెంపుల్ చుట్టుపక్కల మనం ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. డిటీసీపీ లిమిట్లో తీసుకుంటే అక్కడ 16,000, 15,000 నుంచి మినిమం ఉన్నాయి. లోపలికి వెళ్తే ఇంకొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది. కానీ హెచ్ఎండిఏలో తీసుకుంటే 20,000 అండ్ ఎబో ఉంది. అండ్ ఆ తర్వాత తీసుకుంటే ఏంటంటే మనకి ఈ ఆమన్గల్ వరకు రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ప్రపోజల్ ఉండడం వల్ల ఈ ఏరియాస్ అన్నీ కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనం అదర్ హైవేస్తో కొంచెం కంపేర్ చేస్తే కొంచెం హై రైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ, కొంచెం మంచి కమ్యూనిటీస్ ఎక్కడ వస్తున్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కడ సైడ్ ఎక్కువ ఉన్నాయంటే ఈ శ్రీశైలం హైవేలో. ఫ్యాబ్ సిటీ అని వింటున్నాం మనం, 4th సిటీ అని వింటున్నాం, తర్వాత వచ్చేసి మెట్రో ఎక్స్పాన్షన్ వింటున్నాం. ఇవన్నీ కూడా మేజర్ ప్లస్ పాయింట్లు అవ్వడము ఈ ముచ్చర్ల సరౌండింగ్ ఏరియాస్ అంతా కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా తీసుకుంటే మహేశ్వరం. సో మహేశ్వరం తర్వాత వచ్చేసి ఇక్కడ రైట్ మనం టువర్డ్స్ తిమ్మాపూర్కి వెళ్ళే రూట్లో తీసుకుంటే ఇంకొక ఏరియా ఉంది. సో ఈ తిమ్మాపూర్కి తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఈ మహేశ్వరంకి ఈ మధ్యలో కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఆల్రెడీ, అవి కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. సో రోడ్స్ కూడా అన్నీ వైడ్ అవ్వడము, ఇక్కడ కూడా రోజుకి ఇంకా ఏంటంటే చాలా స్పీడ్గా కన్స్ట్రక్షన్ జరుగుతుండడం వల్ల గ్రోత్కి ఇంకొంచెం ఎక్కువ పొటెన్షియల్ ఉంది. ఆ తర్వాత తీసుకుంటే ఇప్పుడు 4th సిటీ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత అమెజాన్ వాళ్ళది కావచ్చు, ఇంకా చాలా కంపెనీస్ ఇప్పుడు వచ్చి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినారు, ఇప్పుడు వచ్చి వర్క్ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఏరియాల్లో మనం మేజర్గా తీసుకుంటే కనుక మీర్ఖాన్పేట్ వరకు, ఇటు తీసుకుంటే కందుకూరు నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆమన్గల్ వరకు చాలా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో డిటీసీపీలో కావచ్చు, హెచ్ఎండిఏలో కావచ్చు, ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో కొంచెం ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉన్నటువంటి హైవేలో శ్రీశైలం హైవే ఒకటి. అండ్ శ్రీశైలం హైవే గురించి చాలామందికి తెలుసు ఆల్రెడీ, ఈ రోడ్ అనేది కూడా వైడ్ అవుతుంది ఇప్పుడు. సో రోడ్ వైండింగ్ అవ్వడం, దీంతోపాటు రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఉండడం, మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ గ్రీన్ఫీల్డ్ రోడ్స్ ఉండడం, రేడియల్ రోడ్స్ ప్రపోజల్ ఉండడం, వీటిని బేస్ చేసుకొని చాలా పెద్ద డెవలపర్స్ ఆల్రెడీ ఈ హైవేలో వచ్చేసారు. సో పెద్ద కంపెనీస్, పెద్ద డెవలపర్స్ వచ్చేసారు. ఇప్పుడు మనం ఒకసారి ఎస్టిమేషన్ వేసుకుంటే కూడా 28,000, 25,000 మినిమం పర్ స్క్వేర్ యార్డ్ ఇవి హెచ్ఎండిఏలో. మంచి ఏరియాస్ అంటే దాంట్లో మనకు అన్ని రకాల ఎమ్యూనిటీసు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండాలి, కొంచెం ఈజీ యాక్సెస్ ఉండాలి, రోడ్ ఫేసింగ్లోనే ఉండాలి, పెద్దగా లోపలికి ట్రావెల్ చేసే ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే మనకి ఈ ఏరియాలో 25,000లో మంచి బిట్స్ వస్తాయి. ఇంకా మనకి శ్రీశైలం హైవేనే ఆనుకొని కావాలి, మనకు మంచి ఏరియాలో కావాలి, మనకు అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్తో కొంచెం లగ్జరీగా ఉండాలి అంటే అగైన్ అక్కడ మినిమం చాలామంది పెద్ద బిల్డర్స్ని కూడా నేను కలిసిన, సో వాళ్ళ ప్రాజెక్ట్ని కూడా విజిట్ చేసిన. సో అక్కడ తీసుకుంటే ఏంటంటే చిన్న బిట్లు అసలే లేవు.
150-200 గజాల బిట్లు లేవు వాళ్ళ దగ్గర. మినిమం సైజ్ వచ్చేసి 500 స్క్వేర్ యార్డ్ అండ్ అబోవ్ ఉన్నాయి. 400 స్క్వేర్ యార్డ్ ఈజ్ మినిమం అన్నట్టుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఇక్కడ ఎలాంటి కమ్యూనిటీ పీపుల్ రాబోతున్నారు, వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు, అండ్ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఈ ఏరియాకి ఎలాంటి భూమి రాబోతుంది అన్నది మనం ఒక ఎస్టిమేషన్ వేయచ్చు. ఈ రోజే 40,000, 60,000, 70,000 వరకు కూడా ఉన్నాయంటే రాబోయే 10 సంవత్సరాలు ఎలా అవుతుంది. అండ్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హైవే అని చెప్పొచ్చు. తక్కువ ప్రైస్లో కొంచెం మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవాలి, కొంచెం ఫాస్ట్గా రిటర్న్స్ రావాలి, సిటీకి దగ్గర ఉండాలి. అండ్ అదేవిధంగా ఏంటంటే అన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ గవర్నమెంట్ మనం చెప్తుంది, మనం వింటూనే ఉన్నాం. గవర్నమెంట్ దగ్గర చాలా ల్యాండ్ బ్యాంక్ ఇక్కడ ఉంది. సో ఈ ప్రపోజల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ అయిపోతాయి, రేపు పొద్దుగాలు అయిపోతాయి అనట్లేదు. ఇట్ టేక్ సమ్ టైమ్, బట్ గ్రోత్ అనేది గ్యారంటీ. కాబట్టి గ్రోత్ గ్యారంటీ ఉన్నప్పుడు, ఈజీ యాక్సెస్ ఉన్నప్పుడు, డెవలప్మెంట్కి స్కోప్ ఉన్నప్పుడు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సెకండ్ థాట్ పెట్టకుండా ఒక మంచి డెసిషన్ తీసుకొని, మీరు కనుక ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ గైడ్ కనుక తీసుకొని, ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొని కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో శ్రీశైలం హైవేలో ఆమన్గల్ వరకు మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా గ్యారంటీ అప్రిషియేషన్ వస్తుంది. కాకపోతే R1 జోన్లో ఉందా, R2 జోన్లో ఉందా, R3 జోన్లో ఉందా చూసుకోండి. మున్సిపాలిటీకి ఎంత దగ్గరలో ఉంది, టౌన్కి ఎంత దగ్గరలో ఉంది, కనెక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి, డెవలపర్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు, వాళ్ళు ఏం ప్రైస్ చెప్తున్నారు, ఈ ప్రైస్ వేరియేషను, చెప్పే డెవలప్మెంట్స్, ఇచ్చే బెనిఫిట్స్, వీటన్నిటిని కంపేర్ చేసుకున్న తర్వాత అది రైట్ ప్రాపర్టీ అని మీరు ఫీల్ అయితేనే, అక్కడ మీకు కనిపిస్తుంది అక్కడ గ్రోత్ ఉంది అనిపిస్తేనే అప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని తక్కువలో ఎక్కడ వస్తుంది, ఎక్కడ మనకు ఛాన్స్లో వస్తుందని మాత్రం చూడకండి. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో అన్ని ప్రైజెస్ కూడా చాలా స్టేబుల్ ఉన్నాయి, చాలా రీజనబుల్ ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ చాలా వరకు ప్రైజెస్ పెరగబోతున్నాయి, హైక్ అవ్వబోతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా అద్భుతమైన స్కోప్ ఉంది. అండ్ డెవలప్మెంట్స్ గవర్నమెంట్ నుంచి ఏవైతే ప్రపోజల్స్ ఉన్నాయో అవి కూడా చాలా స్పీడ్గా స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి మనం లాస్ట్ 1.5 ఇయర్ నుంచి తీసుకుంటే పెద్దగా స్పీడ్గా హైలో ఏం పెరగలేదు ఎక్కడ కూడా. కానీ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో మాత్రం చాలా స్పీడ్గా పెరగబోతుంది. ఇప్పుడు ఎవరైతే శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఈరోజు లక్షల్లో పెట్టిన వాళ్ళందరూ ఖచ్చితంగా కోటీశ్వర్లు అవుతారు. ఇది మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆ హైవేలో ఇప్పుడు వస్తున్నటువంటి ప్రపోజల్స్, ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్లు అలా ఉన్నాయి. ఇవన్నీ కనుక నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇంప్లిమెంట్ అయిపోతే దీంట్లో 100% అవసరం లేదు, జస్ట్ 75% ఇంప్లిమెంట్ అయినా సరే ఖచ్చితంగా మీకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. కాబట్టి ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక రైట్ గైడెన్స్ తీసుకొని, రైట్ బిల్డర్ దగ్గర, రైట్ మార్కెటింగ్ పర్సన్ త్రూ వెళ్ళి రైట్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక అద్భుతమైన అప్రిషియేషన్ రావడానికి చాలా మంచి స్కోప్ ఉంది. సో మీరు ఈ హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఈ హైవేకి సంబంధించిన మరిన్ని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా ఒక బ్రదర్గా ఎనీ టైం మీరు నాకు కాల్ చేయొచ్చు. ఫుల్ డీటెయిల్స్ కోసం 950-268-2042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సంజయ్ సైనింగ్ ఆఫ్.